జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి పాల్గొన్నారు. ముందుగా దీప ప్రజ్వలన చేసి రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్తో పాటు స్కాలర్షిప్ అవకాశం కూడా ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత సాధించిన టీచర్లు ఉంటారని, 5 సంవత్సరాలు దాటిన పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మీరు ఎప్పుడు కూడా ఊహించరు. ఒకటే రోజు మన జిల్లాలో 66,000 పై పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్ అన్ని విధాల ఎక్కడ కూడా ఇబ్బంది జరుగుతున్నటువంటి సౌకర్యాలు అందించిన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు. కాబట్టి ఇలా మహిళా సోదరి మనందరూ బయటకు వచ్చి కష్టపడి పనిచేయడం జరిగింది. ఇలా మహిళా సోదరి మనకు ప్రోత్సాహపరంగా మనం కష్టపడేటువంటి ఏదైతే యూనిఫామ్స్ తీసుకొస్తున్నామో మన మహిళా సోదరి మనతో స్టిచ్చింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి, జిల్లా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి విప్పుగా ఉన్నాను, ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను. కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారు ఏది చెప్పినా కూడా నా బాధ్యత. వాటి నా దృష్టికి మీరు ఈ దృష్టికి సార్ నేను అఫీషియల్గా కలెక్టర్ ద్వారా కానీ నేను పంపిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అమలు చేయ విధంగా ఒక విధంగా ఎలక్షన్ ప్రక్రియ ఆ విధంగా ఆ విధులు నిర్వర్తించుకుంటూ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు సుమారు 62,000 మంది విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా టీచింగ్ చేపించి ఒక్కటే రోజు మొత్తం మంది జిల్లాలో 62,730 మంది పిల్లలకు స్టూడెంట్స్కు యూనిఫామ్ ఇచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, జిల్లా నుండి యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు అని చెప్తున్నా. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ విషయంలో సుమారు 40,000 మంది పిల్లలకు 40,000 టెక్స్ట్ బుక్స్, 3,82,000 నోట్ బుక్స్, 77,000 వర్క్ బుక్స్. మరి అదేవిధంగా ఈ అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి గత 2-3 నెలల క్రితమే ఏదైతే మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో కూడా ఉన్నటువంటి టాయిలెట్స్ లేకపోయినా, క్లాస్ రూమ్స్కి చిన్న చిన్న ఇబ్బందులున్నా, మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇంజనీర్స్ని పిలిపించి ఎక్కడికక్కడ సుమారు 500 స్కూల్స్కు మరమ్మతులు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను జిల్లా కలెక్టర్ గారికి ఒకటే మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, ఎంఈఓ గారు కానీ, విద్యా బోధన చేసినటువంటి మా టీచర్లు సోదరిమణులు కానీ ఈరోజు జగిత్యాల జిల్లాకు ప్రభుత్వాలు ఉత్తీర్ణత వచ్చే విషయంలో కూడా జిల్లా కలెక్టర్ శ్రద్ధతో ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకు మౌలికమైన ఇబ్బందులు ఉన్నా, బోధన పరంగా ఇక్కడ టీచింగ్ పరంగా కూడా మన టీచింగ్స్ లేకపోయినా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే కలెక్టర్ గారికి సిరిసిల్లలో పనిచేసినప్పుడు చూసాము, వారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఆలోచన చేస్తారు. మరి ఆ విధంగా మన కలెక్టర్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా విద్యార్థులకు భవిష్యత్తు ఏంటంటే స్కూల్ లైఫ్లో మంచిగా మోల్డ్ అయితే భవిష్యత్తులో కూడా ముందుకెళ్తారు. ఈరోజు ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, ప్రభుత్వ పరంగా ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది. మా మిత్రులందరికీ కొన్ని పిల్లలందరూ కూడా మనం చేసుకుంటాం. ఈ శాసనసభ్యుడిగా ఈ యొక్క పెగడపల్లి మండలానికి కానీ, ధర్మపురి నియోజకవర్గంలో మన స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము రాజరాంపల్లిలో ఎన్నికల్లో మేము వారిని రిక్వెస్ట్ చేసినాం. సార్ ఇక్కడ ధర్మపురి లక్ష్మీస్వామి క్షేత్రము, ధర్మపురి నియోజకవర్గం, ఇక్కడ పిల్లలకు మా ధర్మపురి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు కావాలి సార్, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కావాలి, ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు కావాలి, మంచి బోధన ఇచ్చే విధంగా ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం.
ఈ జిల్లాకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చింది ఈ గ్రామం నుంచి వేదికపై చెప్పినారు. ఈ ప్రాంతానికి అన్ని విధాల ఎడ్యుకేషన్ పరంగా మేము ధర్మపురి నియోజకవర్గానికి మేము అండగా ఉండే విధంగా, మీ శాసనసభ్యుడికి అండగా ఉండే విధంగా శ్రీధర్ బాబు గారు కూడా మనందరికీ కూడా మాటిచ్చాడు. ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా మీ అన్నగా, మీ శాసనసభ్యుడిగా నేను మనవి చేస్తున్నా. ప్రజలకు ఏదైతే పిల్లలకు సంబంధించిన చదువు విషయంలో పట్ల నేను మొన్న పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చెప్పినాను. ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ స్కూల్స్లో విషయంలో పట్ల ఏదైతే ఏసీడీపీ నిధుల్లో ప్రత్యేకంగా కొంత డబ్బు ఖచ్చితంగా మ్యాండేటరీగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు స్కూల్ రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇంకా ఇతర ఏదున్నా కూడా ఖర్చు పెట్టే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మనవి చేయడం జరిగింది. నీకు ఏసీడీపీకి సంబంధించిన సుమారు నాకు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. నాకు సంబంధించిన నిధుల్లో కూడా కాకుండా స్పెషల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఈ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని అభివృద్ధి చేసే విధంగా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలకు ఉన్నతమైన చదువు చదివితే రైతన్నలకు సాగునీరుకు ఇక్కడ పక్కనే ఎస్ఆర్ఎస్పి సంబంధించిన DID పక్కనే పోతుంది మేడం. లింక్ నుంచి ఇక్కడ మన బతకపల్లి చెరువు ఉంటుంది మేడం, అదేవిధంగా లింగాపూర్ చెరువు ఉంటుంది. ఇవన్నీ సంబంధించిన రంగనాథపల్ల పెద్ద కాదు ఉంటుంది మేడం. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని మీరు ఇరిగేషన్ అధికారులతోని మీరు ఒకసారి మాట్లాడి మా పెగిడపల్లి మండలాన్ని కానీ 6 మండలాలకు కానీ రైతాంగానికి మేలు జరిగే విధంగా సాగునీరు విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టే విధంగా ఆలోచన చేయాలి. తాగునీరు విషయంలో కూడా ఆలోచన చేయాలని మనవి చేసుకుంటూ, మరొకసారి మొన్న వడ్ల కొనుగోలు లోపల మరి కలెక్టర్ గారితో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల మేలు జరిగే విషయం లోపల ముందు వరుసలో ఉంటామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇంత చక్కగా నిర్వహించినటువంటి మా అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.